అన్నమయ్య జిల్లా అనధికార ఆర్ఎంపీ వైద్యులపై చర్యలు తీసుకోవాలని రాయచోటిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా. నిరుపేదల రక్తం పిండుతున్నారని, ఎలాంటి అర్హతలు లేకుండా చిన్న జబ్బులతో వెళ్తే సెలైన్ బాటిల్ పెట్టి ₹1000 దండుకుంటున్నారని గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ధ్వజం. వైద్య శాఖ అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేయడమే తప్ప వారిపై చర్యలు తీసుకోకుండా వారి నుంచి తమ జేబులు నింపుకుపోతున్నారని ఆరోపణ. అధికారులను వెంటనే డిఎంహెచ్ఓ గారు నిద్రావస్థ నుంచి వెంటనే మేల్కోవాలి. డిఎంహెచ్ఓ గారు నిద్రావస్థ నుంచి డిఎంహెచ్ఓ గారు వెంటనే కార్పొరేట్ హాస్పిటల్ కుమ్మగాస్తున్న డిఎంహెచ్ఓను వెంటనే కార్పొరేట్ హాస్పిటల్ కుమ్మగాస్తున్న డిఎంహెచ్ఓను వెంటనే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న డిఎంహెచ్ఓను వెంటనే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యాన్ని వెంటనే అందించాలి. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సార్. ఆర్ఎంపీ డాక్టర్ల పైన మీరు కూడా చూపించాలి. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పేద ప్రజల రక్తాలతో పీల్చి డబ్బులు దండుకుంటున్నారే తప్ప వాళ్ళకి రైటే లేదు, విద్యార్హతే లేదు. వాళ్ళు ఏ అర్హత లేకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను పెట్టుకుని దోచుకుంటున్నారు ప్రజల వద్ద. మీరు కూడా చూపించాలని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తా ఉన్నా. లేని ఎడల రాజీ లేని పోరాటం కొనసాగుతుంది. ఓకే సార్. నా పేరు నాగేంద్ర నాయక్, గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మిత్రులారా, ఈరోజు అన్నమయ్య జిల్లా వైద్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో. మరి మేము ఏమంటున్నామంటే, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో పుట్టగొడుగుల్లా ఆర్ఎంపీ డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు వెలిసాయి. ఎక్కడ కూడా విద్యార్హత కానీ విద్యా ప్రమాణాలు పాటించినటువంటి డాక్టర్లు విచ్చలవిడిగా వచ్చారు. మరి ఇప్పటికైనా అన్నమయ్య జిల్లా వైద్య అధికారి అయినటువంటి డిఎంహెచ్ఓ గారు నిద్రావస్థ నుంచి మేలుకొని కొరడా జులిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే సరైన వైద్యం అందక అల్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా వైద్య శాఖ అధికారి స్పందించి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, బహుజన బిడ్డలకి మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టకొచ్చారు. వీధికి పట్టణానికి ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి కనీస అర్హత లేదు, కనీసము చదువుకున్నటువంటి పాపాన వాళ్ళు పోలేదు. ఏదో 10th క్లాసో ఇంటర్మీడియటో ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర పని నేర్చుకొని సెలైన్ ఎక్కించడం, ఇంజెక్షన్ వేయడం నేర్చుకొని ఈరోజు విచ్చలవిడిగా ఆర్ఎంపీ డాక్టర్లుగా చలామణి అవుతా ఉంటే ఈ జిల్లా యంత్రాంగం ఏం చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తక్షణమే డిఎంహెచ్ఓ గారు నిద్రావస్థ నుంచి మేల్కొని అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే ఆ మండలానికి వెళ్ళి తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని మళ్ళీ రావడం, వాళ్ళ దగ్గర వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సమకూర్చుకోవడం, మళ్ళీ వాళ్ళు యథావిధంగా కొనసాగిస్తా ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే రాయచోటికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక మండలానికి ఒక నెల ముందు విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఇప్పటికి కూడా కొనసాగుతా ఉన్నారు. మరి ఇదే తంతు జిల్లా అంతా కొనసాగుతా ఉంది. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తక్షణమే జిల్లా కలెక్టర్ గారైనా స్పందించి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి మెరుగైన వైద్యాన్ని అందించాలి. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది, ఎక్కడ చూసినా దోమలు పెరుగుతూ ఉన్నాయి. చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది. డిఎంహెచ్ఓ గారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పి మాకు అర్థమైతా ఉంది. ఎందుకంటే ఏదైనా సమాచారం ఇస్తే కఠినంగా వ్యవహరించాల్సింది పోయి వాళ్లతోనే చేతులు కలుపుతున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మరి దయ ఉంచి జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల పైన సీరియస్ యాక్షన్ తీసుకొని అన్నమయ్య జిల్లా ప్రజలకు మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నా పేరు నాగేంద్ర నాయక్, బహుజన ఉద్యమ నేత, గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు, అన్నమయ్య జిల్లా.